అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు సంకష్టార చతుర్థి కదా ఫ్రెండ్స్, అందుకనే ఈరోజు నేను ఈ వ్రతాన్ని పట్టుకున్నాను ఫ్రెండ్స్. అందుకనే ఈరోజు ఫుల్ వీడియో పెడుతున్నాను. ఇగో ఈ పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చంద్రునికి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత పూజ అనేది ఒక పొద్దు అనేది వదిలిపెట్టాలి ఫ్రెండ్స్. ఒక పొద్దులో అల్లం వెల్లుల్లి ఇలాంటి సాల్ట్ ఇలాంటి ఏవి తినొద్దు ఫ్రెండ్స్. మనకు ఓపిక లేకపోతే పాలు కానీ ఏదైనా జ్యూస్ కానీ ఏదైనా పండు కానీ తినొచ్చు ఫ్రెండ్స్. పొద్దున్న మార్నింగ్ నుంచి మళ్ళీ చంద్రునికి అర్ఘ్యం ఇచ్చే వరకు ఉండాలి ఫ్రెండ్స్. చంద్ర దర్శనం ఈరోజు వచ్చి అయితే 9:30కి ఏమో ఉంది ఫ్రెండ్స్. 9:30 వరకు ఏం తినకుండా చంద్రునికి పాలు కానీ ఏదైనా నైవేద్యం నివేదించి హారతిని సమర్పించి అర్ఘ్యం ఇచ్చిన తర్వాతనే ఉపవాస్య దీక్ష అనేది విరమించాలి ఫ్రెండ్స్. అందులో అల్లం వెల్లుల్లి ఎలాంటి వాడకూడదు, మామూలుగానే వండుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే ఏదైనా ప్రసాదం లాంటిది తీసుకొని ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇది ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథి నాడు ఈ సంకష్టార చతుర్థి పూజ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈ గణేశునికి ముడుపు అంటే 3 పిడికల బియ్యం తీసుకొని మన కోరిక అనేది ఏదైనా బలంగా మనకి కావాలి అనుకుంటే ఆయనకి చెప్పుకొని 3 పిడికల బియ్యము మనము ఎంత దక్షిణ పెట్టాలనుకుంటే అంత దక్షిణ, 2 వక్కలు, ఆకులు, ఖర్జూరం, ఎండు ఖర్జూరం అనేది పెట్టి పసుపు కుంకుమలు వేసి ఒక వైట్ క్లాత్ కానీ రెడ్ క్లాత్ కానీ అందులో వేసుకొని ముడుపు కట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా కట్టి విఘ్నేశుని దగ్గర సమర్పించాలి. మన కోరికను చెప్పుకొని అక్కడ పెట్టుకోవాలి. అది కొందరేమో ఎన్ని నెలలు అనుకుంటే అన్ని నెలల వరకు ఆ ముడుపును అలానే ఉంచుతారు ఫ్రెండ్స్. లేదు అనుకుంటే నెల ప్రతి నెల ఆయనకి ఏ నెల కా నెల ఈ నెల కట్టిన ముడుపును వచ్చే నెల నైవేద్యం చేసి పెట్టవచ్చు ఫ్రెండ్స్. లేదంటే మార్నింగ్ ముడుపు కట్టుకొని సాయంత్రం ఈవినింగ్ అదే బియ్యంతో అదే ముడుపుతోని విప్పి అందులోని బియ్యము ప్రసాదంగా చేసి నివేదించవచ్చు ఫ్రెండ్స్. ఎలానైనా చేసుకోవచ్చు. కానీ ఆయనకి ఆర్భాటాలని ఇంటూ ఏమీ లేవు ఫ్రెండ్స్. ఒక భక్తితో ఆయనకి ఒక పండు సమర్పించిన ఆయన మన కోరికలో న్యాయం ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఫ్రెండ్స్. నాకు 10 నెలల్లోనే నేను 21 నెలలు చేస్తాను అనుకున్నాను ఫ్రెండ్స్. నాకు 10వ నెలలోనే నా కోరిక అనేది నెరవేర్చిండు. నేను అట్లనే కంటిన్యూ చేస్తున్నా ఫ్రెండ్స్. నాకు బాగా అనిపిస్తుంది ఈ పూజ అనేది. మీరుగినా చేసుకోండి ఫ్రెండ్స్. మీ కష్టాలన్నీ ఈ పూజతోని పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చంద్రుడు వచ్చిన తర్వాత అర్ఘ్యం ఇస్తే ఆ తర్వాత నా పూజ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏదైనా వండుకొని తినొచ్చు. లేదంటే ప్రసాదం ఏదైనా నివేదించినా దాంతో సరిపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. గణేశుడు చాలా మహిమాన్విత శక్తి గల దేవుడు. ఆయన ఆర్భాటాలకు ఏం పోవద్దు. మామూలుగా మనం ఇంట్లో ఏదైనా నివేదించి ఆయనకు భక్తి శ్రద్ధలతో చిన్న గరికను సమర్పించిన ఆయన మన కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఫ్రెండ్స్. మీరు చేసుకోండి. మీరు చేసుకొని బాగుపడాలి. మీకు అనుకున్న కోరికలు నెరవేరాలి ఫ్రెండ్స్. నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు ఆ విఘ్నేశ్వర స్వామి మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ దుర్గయ్య విలేజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.